వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొని ప్రభుత్వం పట్ల వారికున్న వ్యతిరేకతను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 12వ PRC, DAలు బకాయిలు, CPS రద్దు తదితర అంశాలతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రణభేరి 3.0 పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ PRC అలాగే IR 29% ఇవ్వాలని, మరి పెండింగ్ ఉన్న DAలను చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరాహార దీక్ష ఒకరోజు పాటు ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కడప పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగా UTF పెద్ద ఎత్తున ఈరోజు నిరాహార దీక్షకు పూనుకొనింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన రివర్స్ PRC చెల్లించారు, కానీ ఆ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చి మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే 12వ PRC ప్రకటిస్తాం, మంచి మీకు IRతో ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంతృప్తి పరుస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేయడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదని మా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో ఈరోజు ఉన్నారు. అందుకే 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయులతో కానీ లేదా మా ఎమ్మెల్సీతో కానీ చర్చలు జరిగిన దాఖలాలు లేవు, కనీసం పిలుపు లేదు. కాబట్టి ఇంకా సమయం మించిపోతూ ఉంది. మా ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలై రకరకాలుగా అన్రెస్ట్ ఈ సమాజంలో వెలుగొలింది. అందుకే UTFగా మేము ఈ రకరకాల సమస్యల మీద మొదట రణభేరి 1.0, తర్వాత రణభేరి 2.0, ఇప్పుడు రణభేరి 3.0తో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి నిజంగా న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈ ఆర్థిక బకాయిలు కానీ PRC కానీ చర్చించి వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం ఈ ఉద్యమాన్ని. ఈ నెల 28వ తేదీన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు UTF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి మరియు ఈ కార్యక్రమానికి నిరాహార దీక్ష ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. అయితే టీచర్స్కి ఒకరికే కాదు, UTF ఒకరికే కాదు, ఇదంతా కూడా బకాయిలు పెండింగ్ ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ సంబంధించిన బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మన రాష్ట్ర అధ్యక్షుడు AP NGOs రాష్ట్ర అధ్యక్షుడు మరి JAC చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ గారు 5 నెలలు జనరల్ సెక్రటరీగా, 1 ఇయర్ ప్రెసిడెంట్, 1 ఇయర్ దగ్గర అవ్వచ్చింది. ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారితో చర్చించి 1000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా దశల వారీగా ప్రభుత్వంతో చర్చించి నిన్న కూడా కొన్ని మార్చి 31 కొన్ని బకాయిలు కూడా GPF, GAS, APJL ఇటన్నిటి కూడా మెడికల్ బిల్స్ చిన్నవి ఇవన్నీ కూడా 31కు పడడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ అయితే మీరు చేయాల్సిందే. ఒకసారిగా మనము ప్రభుత్వం మీద నిదానంగా అంటే 4-3 కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది. ఆయన పాజిటివ్గానే ఉన్నాడు. కాకపోతే దగ్గర 2 సంవత్సరాలు PRC నష్టపోతున్నాం, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి మనమైతే JAC చైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ DV రమణ గారి ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా PRCని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతో ముందుకెళ్తామని, మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తామని కోరుకుంటూ